ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రజాప్రతినిధి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు నల్గొండ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం నూతనంగా ఆలోచించి విజయాలు సాధించాలని అన్నారు నల్గొండ జిల్లా పోలీస్ అధికారులు. 31st నైట్ ఎవరైనా తాగి డ్రైవింగ్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, నల్గొండ పట్టణ ప్రజలందరికీ, నల్గొండ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరాన్ని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుని వెల్కమ్ చెప్పాలి. అంతేగాని విషాదంతో సంవత్సరాన్ని స్టార్ట్ చేయకూడదు. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్ళు మద్యం సేవించడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ దాని గురించి కానీ, దానివల్ల పర్యవసనంలో గత అనుభవాలు ఏంటి అన్నది ఒకసారి వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా యూట్యూబ్లో ఉంటాయి కదా, ఒకసారి చూపించండి. సో ఆ విధంగా మన జీవితం కాకూడదు అనే ఒక హెచ్చరికను శుతిమెత్తగా వారి పిల్లలకు చెప్పాలి. ఈ సందర్భంగా, ఈ న్యూ ఇయర్ దాని సందర్భంగా మా తరఫున, మా శాఖ తరఫున ఇటు నల్గొండ ట్రాఫిక్ పోలీస్ కానీ, ఇలా 1 టౌన్ 2 టౌన్ గూగుల్ దాదాపు 100 మందికి పైగా సిబ్బంది ఆ రోజు నియమించి ఈ స్పీడ్ వెహికల్స్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ విషయంలో తల్లిదండ్రుల కోఆపరేషన్ కూడా అవసరం. మీరు ఎలా పెంచితే మీ పిల్లలు ఎలా తయారవుతారు. సో దయచేసి యూత్ని, ముఖ్యంగా మగపిల్లల్ని కంట్రోల్ చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా అవసరం. మద్యం సేవించడం కానీ, 1 గంట తర్వాత రోడ్లపైన తిరగనివ్వడం కానీ, ఇటు విషయాల్లో ఒక పోలీస్ శాఖ కాదు, పోలీస్ శాఖకి సమాజంలోని అందరూ కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మా ఉద్దేశమైనా, మీ ఉద్దేశమైనా చివరికి ఒకటే లక్ష్యం ఏంటిదంటే ఎవరి ప్రాణానికి నష్టం వాటికూడదు, ఎవరికి శారీరకంగా, మానసికంగా నష్టం జరగకూడదు. సో మనం చూసాము కదా అనుభవాన్ని, ముగ్గురు డ్రైవింగ్ చేసి రోడ్ల మీద పడిపోయి డివైడర్ని కొట్టుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అరుచుకుంటూ పోయి, లేకపోతే ఆడపిల్లలను వేధించడం, ఇలాంటి అక్కడక్కడ 1-2 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు దాని గురించి మీరే విమర్శిస్తారు. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన తల్లిదండ్రులు మాత్రం తీసుకోరు. ఇది ద్వంద్వ సిద్ధాంతం. దీని నుంచి బయటపడాలి మనం అందరం. మనదైతే ఒక తీరుగా, మన కానప్పుడు ఒక తీరుగా మనం మాట్లాడే విధానాన్ని మనం తీసుకొని తప్పుగా ప్రతి ఒక్కరు విమర్శించాలి. మీరందరూ కూడా మీ పిల్లల్ని, మీ కాలనీలో ఉండబడే యూత్ని ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు లేదా అసాంఘిక కార్యక్రమాల వైపు పోకుండా, ముఖ్యంగా మోటార్ బైక్ డ్రైవింగ్ తల్లిదండ్రులు వాళ్ళ మైనర్ పిల్లలకు కూడా ప్రోత్సహిస్తున్నారు పండించి. ఇది ఎక్కడి సంస్కృతి? ఇది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దయచేసి ఆ విధంగా చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. ఈ నూతన సంవత్సరము అందరితో పాటుగా, మనందరం మన ఇంటితో పాటుగా సమాజం అంతా కూడా మంచి వాతావరణంలో సంతోషాలతో మనం వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో మీరందరూ కూడా మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకి, యూటీజింగ్ కానీ, లేకపోతే స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్స్ కానీ, లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ కూడా, చదువుకునే పిల్లలు ముఖ్యంగా, కేసులు నమోదైతే మీ యొక్క తర్వాత మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, మీరు ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా కూడా మీకు పోలీస్ క్లియరెన్స్ దొరకదు. దానివల్ల మీరు జీవితాంతం మీరు బాధపడతారు. సో దయచేసి మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా యొక్క విజ్ఞప్తిని మీరు విని ఒక మంచి వాతావరణంలో ఈ నూతన సంవత్సరాన్ని చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం. ప్రజాప్రతినిధి ప్రేక్షకులందరికీ, నల్గొండ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ఆలోచించి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణ మరియు నల్గొండ జిల్లా ప్రజలకి, మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా 31st డిసెంబర్ వేడుకలు కూడా అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని
కోరుకుంటున్నాము. ముఖ్యంగా యువకులు కానీ మైనర్స్ కానీ తాగి వాహనాలు నడపరాదు. రోడ్లపైకి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పట్ల చట్టపరంగా కఠినంగా చర్య తీసుకుంటాము. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు, తెల్లవారుజామున 1 గంట వరకు స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలపై రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి. మరి మైనర్స్ తల్లిదండ్రులకు కూడా తెలియజేయదనగా మీ యొక్క వాహనాలను మైనర్ పిల్లలకు ఇవ్వకూడదని తెలియజేస్తున్నాము. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్లయితే రీడింగ్ బట్టి 2000 నుంచి మరియు 2-3 రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా కఠినంగా చర్య తీసుకుంటాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాము. మా నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధి ప్రేక్షకులకు మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం నుండి మీరందరూ దయచేసి ఒక శపథం తీసుకొని దయచేసి వాహనాలు నడిపేటప్పుడు మద్యపానం సేవించి వాహనాలు నడపకండి దయచేసి. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళు దయచేసి వాహనం పక్కకు ఆపుకొని మాత్రమే సెల్ ఫోన్ మాట్లాడాలి. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే కారు నడపాలి. హెల్మెట్ పెట్టుకొని మాత్రమే మోటార్ సైకిల్ నడపాలి దయచేసి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు కొందరు ఈ 31వ తారీఖు అని సంతోషంగా కొన్ని స్టంట్లు చేస్తూ ఉంటారు. దయచేసి అట్లాంటి స్టంట్లు మానుకోండి. ఫ్లైఓవర్ల మీద, బ్రిడ్జిల మీద చాలామంది పడడము, చనిపోవడం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరు మీ తల్లిదండ్రులకు గర్భకోశం కలిగకుండా మీరు దయచేసి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. ప్రజాప్రతినిధి ఛానల్ వీక్షకులకి, అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే 31st నైట్ ఉందో ఆ రోజు నైట్ మనకి వెహికల్ చెకింగ్, అదేవిధంగా పోలీసుది ముమ్మర తనిఖీలు అనేది నిర్వహిస్తాము. దీంట్లో భాగంగా మెయిన్ పోలీసు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది త్రిబుల్ రైడింగ్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే అదే రోజు రాత్రి అడ్డగోలుగా తాగి ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా ఈ బండ్లని స్టాండ్ని కింద తన్నుకుంటూ పోవడం, ఇవన్నీ ర్యాష్ డ్రైవింగ్తో కింద పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, మెయిన్ బుల్లెట్స్ ఏవైతే సౌండ్స్ వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. అటువంటి దాని మీద మెయిన్ ఫోకస్ పెడతాం. ఎందుకంటే వీటి వెనకాల విషాదం అన్నమాట. మెయిన్ తాగి నడిపిన దాని వల్ల కంట్రోల్నెస్లో వీళ్ళు యాక్సిడెంట్ అవుతున్నాయి. కనుక వీటి మీద మేము ఫోకస్ పెడుతున్నాం. పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల్ని 1 గంట తర్వాత పోతున్నారంటే అది ఎట్లా ఏం సంగతి అనేది వీళ్ళు గమనించుకోవాలి. ఏదైనా ఉంటే ఇంటి సరౌండింగ్లోనే సెలబ్రేట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. కానీ అది కాకుండా వేరే ప్లేస్లో పోయి వాళ్ళు ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తున్నట్టే డెఫినెట్గా మీరు సస్పెండ్ చేయాల్సిందే. మెయిన్ వాళ్ళ పిల్లల మీద నజర్ ఉంచి వాళ్ళు కాకుండా ఈ సెలబ్రేషన్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. మోరోవర్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళందరికీ వచ్చే రీడింగ్ ప్రకారంగా జైలు శిక్ష కూడా పడేదానికి ఆస్కారం ఉంది. మ్యాక్సిమం 7 days కూడా పడేటట్టు ఉంది దానికి ముందు. కనుక కొత్త సంవత్సరాన్ని మంచి అలవాట్లతో మనము ఆహ్వానించాలి, కానీ జైలు జీవితంతో మనం ఆహ్వానించకూడదని చెప్పని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.